सलिललितपादानां भूमिरेवावलम्बनम् त्वयि जातापराधानां त्वमेव శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. రోజుకో శ్లోకంలో శివానంద లహరి. ఈ రోజు మనం 75వ శ్లోకం నేర్చుకుంటున్నాము. ముందుగా శ్లోకం. కళ్యాణినాం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితఘ్నమనఘం ధ్రువలక్షణాఢ్యం చీతస్తురంగమధిరుహ్య చరస్మరారే నీతః సమస్తజగతాం వృషభాధిరూఢా. కళ్యాణినాం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితఘ్నమనఘం ధ్రువలక్షణాఢ్యం చీతస్తురంగమధిరుహ్య చిరస్మరారే నీతః సమస్తజగతాం వృషభాధిరూఢా. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? మనకు ప్రతి శ్లోకాన్ని అద్భుతంగా ఆవిష్కరింపచేస్తున్నారు మనకి ఆయన. ప్రతి శ్లోకం కూడా ఒక ఆణిముత్యమే, ఒక అద్భుతమే. యాంత్రికంగా కాకుండా మనం మనస్సు పెట్టి వింటే ఆ శ్లోకంలోని అర్థం మనకు చాలా బాగా గోచరిస్తుంది అని చెప్తున్నారు. యాంత్రికంగా అంటే మనకు తెలిసిందే, మనిషి ఇక్కడ ఉంటాము, మనస్సు ఎక్కడో పెట్టుకొని ఉంటాం. అలా యాంత్రికంగా కాకుండా మనస్సు పెట్టి దానిలో ఉన్న ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకోండి, ఆ వైపు ప్రయాణం చేయండి అని చెప్తున్నారు. అలాగా ఈరోజు ఆయన ఏం చేశారు? ఆయన మనస్సుని పంచకళ్యాణి గుర్రంగా మార్చేశారు. పంచకళ్యాణి గుర్రం అంటే మనకు అందరికీ తెలుసు కదా, అది 5 ముఖ్యమైన లక్షణాలని కలిగి ఉంటుంది. చక్కటి గుర్రం. అలాంటి గుర్రం అంట తన మనస్సు. అలా పోల్చారు ఆయన. మరి ముందుగా ప్రతి పదానికి అర్థం తెలుసుకొని ఆ తర్వాత పంచకళ్యాణి గురించి తెలుసుకుందాం మనం. ఏమంటున్నారు? వృషభాధిరూఢ అంటే వృషభ వాహనుడా, నందివాహాన్ని ఎక్కేవాడా, సమస్త జగతాం అన్ని లోకాలను, ఎల్ల లోకాలకు, నేతః నాయకుడా, స్మరారే కామవైరి. స్మరారే అంటే మన్మధుడు అన్నమాట. మన్మధుడికి శత్రువు అంట. మన్మథ శత్రువా అని అర్థం. కళ్యాణినం శుభ లక్షణాలు కలిగిన, సరస చిత్రగతిం సరసముగా చిత్రమైన నడకలు కలదంట ఈయన మనస్సు. సవేగం పంచకళ్యాణి గుర్రం ఎలాగైతే వేగంతో వెళ్తుందో ఈయన మనస్సు కూడా అలాగే వేగంతో వెళ్తుందంట. వేగంతో కూడినదైన సర్వేంగితఘ్నం అందరి ఇంగితాలను ఎరిగిందంట. అంటే అందరి యొక్క మనస్సులను తెలుసుకొని ఉందంట. అనఘం ఎలాంటి పాపం లేనిది అంటే గుర్రం విషయానికి వస్తే నిర్దుష్టమైనది అని అర్థం. ధ్రువలక్షణాఢ్యాం స్థిరమైన చిహ్నములు కలది అయిన, చేతస్థురంగా నా చిత్తము అనే గుర్రమును, ఆరుహ్య ఎక్కి, చర సంచరించండి అని చెప్తున్నారు. చక్కగా మనకు ఓ మన్మథ శత్రువా, సమస్త జగత్తులను ఏలేవాడా, ఓ వృషభ వాహనుడా, కళ్యాణవంతమైనది సరసమైన చిత్రమైన నడకలు కలిగినది, వేగంగా వెళ్ళునది, సమస్త ఇంగితాలను తెలుసుకున్నది, ఎలాంటి దోషము లేనిది అయినా నా మనస్సు అనే పంచకళ్యాణి అశ్వాన్నెక్కి విహరించు స్వామి అని చెప్తున్నారు. చక్కగా ఎన్ని సంబోధనలో సమస్త జగత్తుకు నేత అని పిలుస్తున్నారు. ఈ శ్లోకంలో చక్కగా వృషభం ఏంటి? వృషభం మనకు తెలుసు అన్నమాట. ధర్మస్వరూపానికి గుర్తు వృషభం ధర్మస్వరూపం కనుక నీవు ఎన్నడూ ఆ వాహనాన్ని విడిచిపెట్టకుండా ఉంటావు కాబోలు. కానీ ఆ సనాతనమైన వృషభం నిన్ను వేగంగా తీసుకొని పోలేదు అంటున్నారు. అయ్యా, ఎన్నాళ్ళ నుంచి ఆ ముసలి ఎద్దును ఎక్కి తిరుగుతూ ఉన్నావు, నీకు బోరు కొట్టలేదా? నేను నా మనస్సుని పంచకళ్యాణి గుర్రంలాగా అలంకరించాను, దాన్ని ఎక్కి అధిరోహించి వెళ్ళవయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. అదే ఆ సనాతనమైనది
ధర్మానికి స్వరూపమైంది కదా అని ఎప్పుడూ ఆ వృషభాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటావు. నిన్నది వేగంగా తీసుకొని వెళ్ళలేదు. ఆ ముసలి ఎద్దును అధిరోహించి ఎంతకాలమని ప్రయాణిస్తావయ్యా? నీవు భక్తుల కోసం ఎక్కడెక్కడికో తిరగాలి. ఎల్లలోకాలకి తిరగాలి. అలా తిరగాలంటే ఆ ముసలి ఎద్దుని ఎక్కితే మరి అయ్యే పనేనా? ఎంత సమయం పడుతుంది నీకు? నీకు ఎంత శ్రమ అని చక్కగా పోలుస్తున్నారు. ఆ ముసలి ఎద్దును వదిలేసేయి. ఇదిగో నా చిత్తం అని ఆయన ముందు పెడుతున్నారు. అంటే నా మనస్సు పంచకళ్యాణి గుర్రం. దీని నడుక బహు సొగసైనదంట. పంచకళ్యాణి గుర్రం యొక్క నడక బహు సొగసుగా ఉంటుందట. అనేక వయ్యారాలు పోతూ వేగంగా అనేక వయ్యారాలు ఒలికిస్తూనే మళ్ళీ ఏంటంట వేగంగా పరిగెడుతుందంట. దీనిలో పాప చింతన అనేది లేదు. అనఘం అన్నాం కదా, అనఘం అంటే పాపం లేనిది అని అర్థం. దీనిలో పాప చింతన అసలే లేదు. నీ టీవీకి కరెక్ట్ గా సరిపోతుంది. నీవా ఎంత చక్కటి వర్చస్తో ఉంటావు. నీ టీవీకి ఆ ముసలి ఎద్దు అస్సలు సెట్ అవ్వదు స్వామి. నీకు ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది. సర్వాన్ని పాలించే నీ ఆజ్ఞలను చక్కగా పాటిస్తుంది అని చెప్తుంది. నువ్వు ఏమైతే చెప్తావో నీ ఆజ్ఞలను అది చక్కగా వింటుందయ్యా అంటున్నారు. ఇంకా నీవు మన్మధుణ్ణి మసి చేసిన వాడివి. అంటే నీకు మన్మధుడు అంటే పడదు. అందరూ మన్మధుడు కోసమే ఎదురు చూస్తారు. ఆయన బాణాలు ఎప్పుడు మన మీద వదులుతాడా, మనం చక్కగా సృష్టి కార్యం చేద్దామా అన్నట్లు ఉంటారు. కానీ ఆ మన్మధుడిని నువ్వు స్వయంగా శత్రువు అనుకుంటావు. ఆయన మన్మథ బాణాలు నిన్నేమి చేయలేవు. అలాంటి మన్మధుడు నీ మీద బాణాలేశాడని వాణ్ణి మసి చేసేశావు. అలా మసి చేసిన వాడివి నీవు. నీకంటూ కోరికలేటి లేవు. నీకంటూ కోరికలే లేని వాడివి నీవు. ఎంత చక్కనిదైనా నా చిత్తమనే జవనాశ్వ జవనాశ్వంపై నీ అంతట నీవుగా మనసు పడవు. నీకు ఎలాంటి కోరికలు లేవు కదా. నా మనస్సును నేను పంచకళ్యాణి గుర్రంగా ఎంత అలంకరించినా గాని దానిపైన నువ్వు అసలు మనసు పడవు. అది నాకు తెలుసులే. కానీ నేను కోరుకుంటున్నాను కనుక నువ్వు కాదనకు అంటున్నాడు. ఎంత బాగా ఎక్కడికెక్కడికి పొంతన చెప్పారో చూడండి. నిజంగా ఆయన కోరికలు లేవు కాబట్టి దిగంబరుడుగా తిరుగుతున్నాడని నిన్నటి శ్లోకంలో మనకు అందించారు. ఏమైనా కోరికలు, మనసులో భయము, సిగ్గు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడాను అలా దిగంబరంగా ఉండలేరు. స్వామికి ఇవేమీ పట్టవు కాబట్టి దిగంబరుడు ఆయన. కాబట్టి నీకు ఎలాంటి కోరిక లేదు. నేనే తెచ్చి అందించినా గాని నాకు వద్దు అంటావు. నువ్వు దాని వైపు కన్నెత్తైనా చూడవు. కానీ నేను కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు తీసుకోవాల్సిందే. నువ్వు కాదనకూడదు. నీకు తప్పదు. దీన్ని మాత్రం అధిరోహించి నీవు యథేచ్ఛగా విహరించు స్వామి. నీకెక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళు స్వామి. ముల్లోకాలలో అన్ని లోకాల్లో ఈ జగత్తంతా విహరించు అని చెప్తున్నారు. ఓ సమస్త జగత్తుకు నా ఈ పంచకళ్యాణి అశ్వాన్ని ఎక్కి చక్కగా విహరించవయ్యా అంటున్నారు. మరి మనం కూడా మన మనస్సుని వెంటనే అలా అలంకరించేద్దామా పంచకళ్యాణి గుర్రంలాగా. ఓం నమ శివాయ.